చిత్రం శ్రీను గారు మీరు మొదలు పెట్టండి. యా ఏమ్మా ఇక్కడ సెలబ్రిటీ హలో ఎక్స్క్యూజ్ మీ తమ్ముడు ఏమ్మా హలో తమ్ముడు హలో ఎవరు సెలబ్రిటీ మాట్లాడుతా హలో ఏమ్మా అసలు అసలు శివగారు ఐ జస్ట్ వేర్ మై టోన్ జీన్స్ వాట్ ఈస్ ఓకే 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 ఇది చాలా అండి మర్యాద మీకు. చాలు చాలు అయితే మాట్లాడేయండి. ఓకే అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన బ్రహ్మానందం గారికి అండ్ గణేష్ గారికి ఆలి అన్నకి అండ్ పృథ్వీ గారికి శివాజీ గారికి లయ గారికి అందరికి కూడా నమస్కారం. అండ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అయితే ఈ సినిమా యాక్చువల్గా ఈటీవీ విన్లో రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాము. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం. శివాజీ గారు అందరం చాలామంది చూసాం. సో ఆ రోజు ఏమనిపించింది నాకు అంటే ఇంత మంచి సినిమా అంటే ఈటీవీని కూడా చాలా మంచి ప్లాట్ఫార్మే, కానీ బాగా థ్రిల్లింగ్గా ఉంది సినిమా. ఈ థియేటర్కి వస్తే బాగుంటుందేమో అని లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను శివాజీ గారితో షేర్ చేసుకున్నాను, ఆయన కూడా షేర్ చేసుకున్నారు, అందరం అలా అనుకున్నాము. సో నిజంగా ఎలా అంటే అందరూ అనుకోవటం వల్ల జరిగిందో అదే పాజిటివ్ వైబ్స్ అంటాం కదా. సో అలాగా ఈ సినిమా థియేటర్కి రావడం చాలా హ్యాపీ. దీనికి నిజంగా ముందుకు రావటం వంశీ గారు అండ్ బన్నీ వాసు గారు. వంశీ గారు లేరా? సో నిజంగా ఎందుకంటే బన్నీ వాసు గారు వంశీ గారు చాలా సినిమాలు చాలా సినిమాలు చాలా మంచి సినిమాలు మీ ద్వారా సార్ చాలా మంచి సినిమాలు మీ ద్వారా వంశీ గారు మీ ద్వారా చాలా మంచి సినిమాలు అయ్యో జనాలకి ఆయన వెళ్ళిపోయేలా ఉన్నారండి. అరే మాట్లాడొద్దా? అరే అమ్మ దేనికి పిలిచారు? కంటెంట్ ఇవ్వకపోతే కంటెంట్ ఇవ్వమంటారు, కంటెంట్ ఇస్తేనేమో వద్దంటారు. నాకు సంబంధం లేదండి దీనికి. సరే నిజంగా చాలా గొప్ప విషయం సార్, చాలా థ్యాంక్ యూ. అలాగే ఈటీవీ వారికి, అలాగే నాకు ఈ సినిమాలో మంచిగా యాక్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న చాలా థ్యాంక్ యూ. ఇది మాత్రం చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఎప్పుడూ ఒకటి కోరుకుంటా, శివాజీ గారు ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆయన బిజీగా ఉంటే చాలామందికి పనిస్తారు, అలా చాలామందికి ఇచ్చారు. నేను చూసా చాలామంది డైరెక్టర్లు వచ్చారు, చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు. సో మీరు ఎప్పుడు ఇలా బిజీగా ఉండాలన్నా. థ్యాంక్ యూ అన్న. అయ్యో అదేంటన్నా మీకు పనిచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 6వ తారీఖు రోజు థియేటర్లో మీ ముందుకు వస్తుంది. సో ఈ సినిమా చూసి ఈ హోల్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూని మీరు బ్లెస్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ అయిపోయిందండి. ఓకే క్విక్ ఇంకేమైనా యాడ్ చేయాలా? స్టేజ్ మీద ఉన్న మిగతా వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఇది క్విక్ స్పీచ్, ర్యాపిడ్ ఫైర్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట, క్విక్గా ఫినిష్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. స్టేజ్ మీద రాకముందు చెప్పాలి, వచ్చిన తర్వాత ఓకే. మీ స్పీచ్ని మేము ఏమీ అడ్డుకోలేదు కదండి. థ్యాంక్ యూ చిత్రం శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్.